గూటి బయలు గంగరాజుల కోట. అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారికి ఆలయం ఉంది. అక్కడ కూడా వెళ్తుంటాం. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. హాయ్ హలో అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. ఈ రోజు మనం ఎక్కడ వెళ్ళిపోతున్నామండి? మేము తిమ్మమ్మ మరిమానుకు విజిట్ చేసేకపోతా ఉన్నామండి. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆడ దాని చరిత్ర ఏమనేది మొత్తం మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఇంకొకటి ఏమంటే మనం వెళ్ళాల్సిన రూట్ అనంతపూర్ రూట్. అనంతపూర్ రూట్ లో మేము పోతున్నాం హైవేలో. ఇంకా కల్చూరు తర్వాత కొకంటి క్రాస్ వస్తుంది కదా, అటు రైట్ సైడ్ అంట కదా, రైట్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాం మేము. అలాగే మేము అక్కడ ఆ చెట్టు గురించి ఏమి ఇది ఎందుకు గిన్నిస్ రికార్డ్ అయింది అనేసి అంతా మేమైతే వీడియోలో వివరిస్తాం. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఫైనల్లీ మనమైతే ఇప్పుడు తిమ్మమ్మ మరిమాన్ దగ్గరికి అయితే మేము వచ్చేసామండి. మదనపల్లి, అంగళ్ళు, మొలకల్చూరు, కొక్కంటి క్రాస్, అక్కడి నుంచి మనం రైట్ తీసుకొని అయితే ఇప్పుడు తిమ్మమ్మ మరిమాన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మనము ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి ఇక్కడ చరిత్ర ఏమి, ఇక్కడ ఏమేమి చేస్తారు, ఇక్కడ ఏమేమి జరిగింది, ఎలా అనేసి మనం అయితే వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో అయితే మొత్తం చూస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్ళబోతున్నామండి. ఎంట్రన్స్ నుంచి మా హస్బెండ్ అటు సైడ్ నుంచి బైక్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు ఆయన. నేను లోపలికి ఇలాగే వెళ్తున్నాను. సో హ్యాండిక్యాప్ కదా, వాళ్ళకైతే పర్మిషన్ ఉంది అంటే అక్కడి నుంచి వస్తాను నేను, మీరు వెళ్ళండి అని చెప్తే నేనైతే లోపలికి వచ్చేసాను అనమాట. అలాగే ఇప్పుడు మనము ఇక్కడ తిమ్మమ్మ గారి గురించి ఒక 4 మాటలు మనం తెలుసుకోవాలని ఇక్కడి నుంచి వచ్చాము. ఆమె మనకు గేట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మళ్ళీ మనకు నెక్స్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక ఎంట్రన్స్ వస్తుందండి. అక్కడ 10 రూపీస్ ఛార్జ్ అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళడానికి 200 మీటర్స్ అయితే మనకు డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటా నేను, ఎందుకంటే చాలా దూరం ఉంది. అక్కడ మనకు చిల్డ్రన్స్ పార్క్ పెట్టారు ఎదురుగా. అక్కడ ఇప్పుడు మనకు టూరిస్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి పార్క్ కూడా ఉంటుంది. ఇంకా ఏమన్నా కూర్చొని భోజనం చేయాలి, అలా ఏమన్నా చేయాలి అనుకుంటే వాళ్ళకు కూడా రిలీఫ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి పార్క్ ఉంది. అదంతా మనం దాటుకొని వెళ్తే మనకు ఎంట్రన్స్ వస్తుందండి. ఇక్కడ మనకు తిమ్మమ్మ గారి చెట్టుకి వెళ్ళడానికి అయితే ఇప్పుడు మనమైతే ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. బోర్డు సో మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఆయన అయితే పర్మిషన్ ఇచ్చారు వెహికల్ కి. సో మీరు లక్కి వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. ఆయనకైతే వెహికల్ లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పారు, ఆయన వెళ్తున్నారు. సో ఇదేనండి తిమ్మమ్మ మరిమాన్, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనకు ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ లో అయితే ట్యాప్స్ అయితే పెట్టారండి. మనకు లోపలికి వెళ్ళడానికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాటర్ కూడా ఉంది ఇక్కడ. ఇలాగే కొద్ది దూరం వెళ్తే మనము చెట్టు మొత్తం అండి, ఇది మొత్తం 9 ఎకరాల వరకు ఉందంట. ఇప్పుడు ముందు 7 ఎకరాలు అంటా ఉంటారు. అంటే సంవత్సరానికి ఒక్కోసారి వీళ్ళు అంచనా వేసినప్పటికీ పెరుగుతూనే ఉందన్నమాట ఈ చెట్టు, ఎంత ఉంది ఏమి అనేసి. మొదలు ఇయర్ అయితే ఇప్పుడైతే లేదండి, అది ఎండిపోయింది. 80 ఏళ్ల క్రితం అయితే ఎండిపోయింది. అది ఎందుకు ఎండిపోయింది, ఎలా ఎండిపోయింది అన్ని దాని గురించి మనకు గైడింగ్ చేయడానికి ఒక అన్న అయితే ఇక్కడ ఉన్నారు. మనం ఆయననైతే ఆ అన్నగారిని అయితే మనం అడిగి అయితే కనుక్కుందామండి. చెట్టు గురించి రహస్యాలన్నీ మనం తెలుసుకుందాము. అంతలోపు అన్నగారు వచ్చేలోపు మనమైతే వీడియో మొత్తం గుడి మొత్తం చుట్టూ తిరిగేసి మనం ఫస్ట్ వీడియో అయితే షూట్ చేసేద్దాం. మన వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నగారు వచ్చిన తర్వాత మనం మొత్తం కనుక్కొని మనం వీడియో మొత్తం పెడతాము. అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ బోర్డ్స్ అయితే చాలా పెట్టారు. ఇక ఆ బోర్డ్స్ అయితే అంతా మనం చదివి చెప్పాలంటే మీకు టైం పట్టుద్ది. ఇక అన్నగారు అయితే ఆయన గైడింగ్ కదా, సో 20 ఏళ్ల నుంచి ఇక్కడే గైడింగ్ చేస్తున్న వాళ్ళు మనకు జస్ట్ 7 నిమిషాలు మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. అందుకనేసి మనం చెప్పడంలో వాళ్ళు చెప్పడంలో తేడా ఉంటుంది. అందుకనేసి నేనైతే అన్నగారినే చాయిస్ చేసుకున్నాము. అన్నగారు మొత్తం అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే అక్కడ మొదలు ఏరు, నేను చెప్పాను కదా 80 ఏళ్ల క్రితమే ఏరు ఎండిపోయింది అనేసి. ఆ ఏరు ఎండిపోయిన తర్వాత అక్కడ గుర్తుగా వచ్చేసి ఒక మండపం లాగా కట్టేసి అక్కడ పెట్టారంట. అది ఇక్కడ ఉంది కదా మనకు, అక్కడే ఉందంట. దాని గురించి కూడా మనకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం వీడియో చూస్తేనే మీకు కూడా ఆమె జీవ చరిత్ర తెలుస్తుంది తిమ్మమ్మ గారి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరూ వస్తూ ఉంటారు, అందరూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ మాంసాహారం అనేది ఎవరు తినకుండా వెళ్ళాలి, అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు. అలాగే అక్కడ బలిలు ఏమి ఇవ్వకూడదు అనేసి మనకు తెలిసింది. ఇలాంటివి సో ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి తప్పులు ఎవరు చేయకుండా అయితే వీడియోకి ఇక్కడ చెట్టుకైతే చూడడానికి విజిటింగ్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు. సో ఇదేనండి, ఇప్పుడు అన్నగారు వస్తారు. మన వీడియో అయితే మొత్తం చూడండి.
ఇప్పుడు చూడండి, చెప్పారు కదా మనకు అన్నగారు చెప్తారు, దాంట్లో మీరు వినండి ఒకసారి. ఇక్కడ ఆమె అగ్నికి ఆహుతి అయినప్పుడు ఇక్కడ ఆమెకు గుర్తుగా అయితే చెట్టు ఇక్కడ ఆ చెట్టుకి గుర్తుగా అయితే ఇక్కడ గోపురం కట్టారు కదా, ఈ గోపురమేనంటండి ఆ చెట్టుకి గుర్తు. ఇప్పుడు ముక్కులు అనుకుంటానవి. ఈ ముక్కులు వచ్చేసి లోపల పూజారి గారు పూజ చేసిస్తారట. ఇది తెచ్చి ఇక్కడ చెట్టుకు అయితే కడతారు. ఎందుకంటే సంతానం లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, అలాగే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పెళ్లిళ్ళు జరగడం జరుగుతుంది. అక్కడ ముక్కులు అయితే కట్టేసి మళ్ళీ వచ్చి ముక్కులు తీసుకోవడం జరుగుతుంది. సో తిమ్మమ్మ గారి మహిమ చాలా ఉంది అనేసి అందరూ అంటుంటారు. ఎంతమంది ఇక్కడ వెళ్ళి వచ్చి మీకు ఆమె మహిమ తెలిసిందో నాకైతే కామెంట్ లో పెట్టండి. వెళ్తున్నాం గుడి వైపు, ఆయన అడిగి మనం తెలుసుకుందాము. ఒక 2 మాటలు చెప్తారా తిమ్మమ్మ గురించి? గైడ్ వస్తారా? ఎంతసేపు వస్తారా? చెట్టు గురించి అమ్మగారి గురించి మరి మేము ఇక్కడ తిమ్మమ్మ మరిమాన్ దగ్గరికి అయితే మేమైతే వచ్చామండి. ఇక్కడ మనకు ఒకసారి అయితే గైడింగ్ చేస్తారంట. ఆయనకు మనం అడిగి మనము ఇక్కడ ఏమి ఎలా అనేసి తిమ్మమ్మ గారి గురించి ఒక 4 మాటలు మనం ఆమె గురించి తెలుసుకోవాలని ఆయన అయితే మాకు కూర్చోన్నారు. ఇక్కడ చూడండి, ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. నమస్కారం అండి, నా పేరు మనోహర. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్ గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మరిమాను అంటేనండి ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం. మరి ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989 గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం అండి. మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబా ఉన్నారు కదా, పక్కనే విలేజ్ బుకపర్తి. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పునిదంపతులకు సెచ్చిబలిగల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుకపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటిబాయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారి ఇల్లండి. మరి ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారి ఇల్లు పూజకోడు జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం గంగరాజుల కోట అంటారు. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తెనండి. కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి ఆ వేళ ఊరిలో నివసించే ప్రజలు ఇది ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధిని భయభ్రాంతులకు గురవుతున్న సమయాన కూడా అమ్మవారు విశాలమైనటువంటి హృదయంతో తన భర్తను పతియే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి. ఇలా చేయాలంటే చూడండి, ఇప్పుడు మండల వ్యవస్థ ఉంది. మరి అప్పట్లో పాలేగాల రాజ్యం, ఒక చిన్న అవసరమైనా సరే ఆ ఏరియా పాలేగారి యొక్క అనుమతి తప్పనిసరి. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని ఒక్కంటి పాల్యం అనేవారు. మరి సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మా, పతివ్రతలకు మాత్రమే అనుమతి ఉంది గనక మరి నేను ఇచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీరు విజయం సాధించాలి అన్నారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. మరి ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 యందు విజయం సాధించి ఆ వేళ అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు చూడండి, ఆ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదండి, అదేనండి ఈ చెట్టుకు మూలం. ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అమ్మవారి కోరిక మేరకు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు. మరి ఆనాడు అగ్నిగుండానికి 4 ప్రక్కల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మను నాటారు. 1155 సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం రోజు
అమ్మవారు అక్కడ అగ్నిగుండ ప్రవేశం చేసే వేళ ఉమ్, కొన్ని ముఖ్యాంశాలు చెప్పారండి. నేను నిజమైన పతిభక్తి కలిగిన దాననైతే, పతి సేవ చేసిన దాననైతే మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిరికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ ఉమ్, తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంత కాలం హిమమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారండి. ఉమ్, మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తి అయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురింది. ఇలా ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క అండి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే. అవును. ప్రజెంట్ 9 acres ఉందండి. ఉమ్, ఈ చెట్టుకు ఒరిజినల్ చెట్టు తల్లి వేరు మొదలంటే అక్కడే, ఆ మధ్యలో స్తూపమే ఉమ్, మొదలకు సాక్ష్యం. ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క ఉమ్, 100 అడుగుల విస్తీర్ణం ఉన్నట్టండి. మొదలు ఉమ్, 585 సంవత్సరాల పాటు ఈ చెట్టు ఒకే కనెక్షన్ తో కలిసే జీవించింది. ఉమ్, మరి ఒరిజినల్ అది 1935 అంటే ఇప్పటికి 89 సంవత్సరాల క్రితం ఒరిజినల్ ఏజ్ ద్వారా పడిపోయింది. ఉమ్, ఆ ఒరిజినల్ కు సాక్ష్యంగా 100 అడుగులు అలా తయారు చేసి ఉమ్, తిమ్మమ్మ బాలవీరిని సతీ సహగమన మండపం అని పేరు పెట్టను. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి, ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ఉమ్, ఇక్కడ లోపల వెళ్లి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఉమ్, ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి, ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంగతులు. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో, ఈ మర్రి చెట్టు ఆకు గాని కొయ్య గాని చెట్టు దాటి తీసుకెళ్ళాలి. అలా తీసుకోవాలి అనుకుంటే వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి మూగావు. ఉమ్, పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చండి. ఇక్కడ అమ్మవారి చెంతన ఉమ్, బలి పూజలు మాంసాహారాలు ఇటువంటి చేయకూడదు. ఉమ్, అవి మాంసం ఇటువంటి కూడా సేవించి ఇక్కడికి రాకూడదు. ఉమ్, ఇక్కడ ఒక మంచి వరం, సంతానం, వివాహం, ఏదైనా కోరికలు వచ్చనండి. ఉమ్, అమ్మవారిని ప్రార్థించి మృకుబడి చేసుకొని అక్కడ పూజారిగా ఇచ్చిన ముడుపులు ఎలా కడతారు చూడండి. ఉమ్, ఉమ్, ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు కులం. ఉమ్, మరి ఇక్కడికి వచ్చిన యాత్రికులకి ఇక్కడ ఆశ్చర్యం అంటే చూడండి, ఈ మహావృక్షాల పైన పక్షులు గూడు కట్టవు. ఉమ్, పక్షులు పగలంతా ఇక్కడే ఉన్నా మరిపరితిని ఆస్వాదిస్తున్నా మరి ఎక్కడా గలిచి ఎంత క్లీన్ గా ఉంటుందో చూడండి. గూడ్లే కట్టవా ఈడ? గూడు గట్టవు గలిచి. ఉమ్, రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు నిద్రించు. ఉమ్, మరి ఎందుకు ఇలా ఆశ్చర్యపరుస్తున్నాయి అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు తిరిగి మళ్ళీ జీవం పోసి ఉమ్, తన పతిభక్తిని చాటుకున్నారు కదండి. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా ఇక్కడ భక్తి మార్గంలో వెళ్తాయి. ఉమ్, ప్రతి ఏటా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయండి. ఇటు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ 4 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు. ఉమ్, ఇప్పుడు ఈ చెట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంరక్షణకి ఇచ్చారండి. వారి యొక్క సంరక్షణలు ఈ చెట్టు దినదినాభివృద్ధి చెందుతుంది. ఉమ్, దేవస్థానం ఒక ప్రైవేట్ కమిటీ హ్యాండ్ ఓవర్ తో అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయి. ఉమ్. ఇది తిమ్మమ్మ మరిమాను యొక్క చరిత్ర అండి. ధన్యవాదాలు. ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయన్నా ప్రదేశాలు ఇక్కడ చూసేటివి? చూడండి, ఇక్కడ ఓబులేసిన కొండ అంటారు. ఉమ్, అక్కడ టీటీడీ వాళ్ళు దాదాపు 30 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఉమ్, టీటీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా అక్కడంగా విగ్రహ ప్రతిష్ట జరగలేదు. ఆ చిన్న కొండ మీదకి పక్కాగా రూట్ అన్ని సౌకర్యాలు ఏర్పాటైతే ఉమ్, ఇంకా విగ్రహ ప్రతిష్ట చేసేది ఒక్కటే మాత్రమే ఉంది. ఉమ్, మరి ఇటువైపు ఈశ్వరం అలా అంటారు, సాక్షాత్తు పరమశివుడు తపస్సు చేసిన కొండ. ఉమ్, ఇటు చిత్తూరు, అనంతపూరు, కడప ఉమ్మడి జిల్లాలలో మధ్యలో ఉందండి. ఈ 3 జిల్లాల లెక్కలే ఎత్తైనటువంటి కొండగా ఉమ్, అది రికార్డు కూడా సాధించింది. ఉమ్, అదేవిధంగా అక్కడ ఈశ్వరుడు తపస్సు చేశారనేటువంటి చరిత్ర ఆధారాలతో మన స్టేట్ గవర్నమెంట్ కూడా 8 లక్షల రూపాయల వ్యయంతో ఆ కొండ నమ్మున అక్కడ కైలాస శిఖరుని ఒక
శివాలయం కట్టించారండి. ఇక్కడికి వచ్చిన ప్రతి పర్యాటకులు కూడా అక్కడికి వెళ్లి దర్శిస్తుంటారు. దీంతో పాటు మనకు దక్షిణపు దిశలో 1/2 కిలోమీటర్ అన్ని హాఫ్ కిలోమీటర్ దూరంలో అలనాడు అమ్మవారు కాపురం చేసిన గూటి బయలు గంగరాజుల కోట, అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారికి ఆలయం ఉంది, అక్కడ కూడా వెళ్తుంటారు. ఈ తిమ్మమరిమాను దగ్గర చూడవలసినటువంటి పుణ్యక్షేత్రాలంటే ఫస్ట్ ఈశ్వరమల, ఓబులేశ్వర కొండ, గంగరాజుల కోట, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడ వచ్చేసి ఈ చెట్టుకు ఎదురుగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇవన్నీ ఒక 5 టెంపుల్స్ ఉన్నాయండి. చుట్టూరు 5 ఉన్నాయి, ఇది ఒకటి, మొత్తం 6 ఇక్కడ చూడాల్సింది. మరి ఇదేనండి తిమ్మమాంబ గంగరాజులు గారి కోటకు దారి. చూడండి ఇక్కడ యారో మార్క్ మనకు స్ట్రైట్గా ఉంది కదా, మనం ఇలా వెళ్ళాలి. మనం ఇలా లోపలికి వెళ్ళేసి మనం అక్కడ కోట అయితే చూసేద్దాము. అక్కడ అలాగే మనకు ఆంజనేయ స్వామి దేవస్థానము ఈ రూట్ వస్తుంది. మరి ఇదేనండి తిమ్మమ్మ గారి కోట. చూడండి మనం ఇక్కడికి వచ్చి ఇది కూడా చూపించడం జరిగింది. ఇక్కడ లోపల కూడా గుడి ఉంది, లోపల మనకు చూడండి గుడి కూడా ఉంది. మరి మేము 2 అయితే చూపించాం కదండి, ఇక్కడ మనం చెట్టు మళ్ళీ కోట ఒకటి. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి వెళ్తారనేసి అన్నగారు అయితే చెప్పారు. మొత్తం ఇక్కడ 6 ప్రదేశాలు ఉన్నాయండి చూడడానికి. సో వచ్చినప్పుడు అన్ని విజిట్ చేసుకొని అయితే వెళ్ళండి. ఖచ్చితంగా అయితే 6 ప్రదేశాలు ఉన్నాయంట, చూసుకొని అయితే వెళ్ళండి. మనమైతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి మనమైతే 2 చూపించడం జరిగిందండి. అమ్మగారు కాపురం చేసిన గూటిబయలు వాళ్ళ అత్తగారి ఊరు, అది మనము తిమ్మమ్మ గారి చెట్టు 2 చూపించడం జరిగింది. అందరూ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.